దేవుని పరిశుద్ధ సంఘం అంతటికి తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాలని దేవుని వేడుకుంటూ ప్రభునందు ఆయన యొక్క ఆత్మయు ఆయన యొక్క సమాధానం మీకు సదాకాలం తోడుగా ఉండాలని ప్రభునందు దీవించుచు ఉన్నాను ప్రియులారా. ఆయన తోడును బట్టి ఈ దినము కూడా మనము రోమపత్రిక ధ్యానంలో ముందుకు కదలడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఇచ్చిన తోడ్పాటును బట్టి కొంచెముగా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ మార్గం యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో ఈ పత్రిక ద్వారా సంపూర్ణంగా తెలుసుకోవడానికి మనం సాగుతూ ఉన్నాం. అందులో భాగంగా మనం 4 అధ్యాయాలను మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రతి వారం నేను రిపీట్ చేసి గుర్తు చేస్తున్నాను, ఇంకా ఆ సంగతులు మీ హృదయంలో ఉంటున్నాయని నేను భావిస్తున్నాను ప్రియమైన వాళ్ళ. కొంచెం పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్న సంగతిని మరొకసారి గుర్తు చేసుకొని ఈ దినం మనం ఆలోచించబోతున్నటువంటి 5వ అధ్యాయపు సంగతిలోనికి మనం ప్రవేశిద్దాం. 4వ అధ్యాయం ద్వారా మనం ఎరిగినటువంటి బలమైన విషయం ఏమిటి అనంటే, మనం చేసినటువంటి క్రియలను బట్టి, మన మంచి కార్యములను బట్టి, మనకున్నటువంటి భక్తి జీవితమును వేటిని బట్టి కూడా దేవుని నుంచి మనం నీతిని పొందుకోలేమని, అంటే మన క్రియల మూలముగా, మన స్వశక్తి మూలముగా దేవుని యొక్క నీతిని మనము సంపాదించుకోలేమని, అది కేవలం క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచటాన్ని బట్టి ఆ విశ్వాసం వల్లనే మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా తీర్చబడుతున్నాం అన్నటువంటి విషయమును మనం బలముగా 4వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటున్నాం. మొదటి అడుగు దేవుడు మనకిచ్చినటువంటి రక్షణలో మొట్టమొదటగా మనం లెక్కించినటువంటి స్టెప్ ఏమిటి అనంటే, ఆయన దృష్టికి మనలను నీతిమంతులుగా ఎంచుతున్నాడు ప్రియమైన వాళ్ళారు. ఇది చిన్నది కాదు. అపరాధులము, పాపులము, అయోగ్యులము, పరిశుద్ధుడు ఏమాత్రం కూడా మనతో ఉండలేని స్థితిలో ఉన్నవారము, దరిదాపుల్లో కూడా ఆయన రావడానికి ఇష్టపడని దుస్థితిలో ఉన్నవారు, మనతో దేవుడు సమాధాన పడ్డమే కాదు, మనల్ని నీతిమంతులుగా తీర్చుచున్నాడు. ఆయన దృష్టికి సరైన వానిగా ఎంచుచున్నాడు. ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఉన్న చోటును మనకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిని మనతో ఉంచుతున్నాడు. ఇవన్నీ జరిగాయి ఏ విధముగా అంటే, క్రీస్తు యేసునందు మనం ఉంచిన విశ్వాసమును బట్టి. దీన్ని పౌలు గారు స్థిరపరచడానికి ఆయన మొదటి భక్తుల దగ్గర నుంచి అదే విషయాన్ని ఉద్ఘాటిస్తూ తీసుకుని వస్తున్నాడు. ఈ మాటలు ఎంత బలంగా మాట్లాడుతున్నాడు అన్నట్టే, మొట్టమొదటగా దేవుని నోట నీతిమంతుడని తీర్చబడినటువంటి ఆ వ్యక్తి దగ్గర తీసుకొని వెళ్ళి, ఇదిగో అబ్రహాము జీవితంలో తొంగి చూస్తే మూలపురుషుడైన అబ్రహామును బట్టి మనం ఏం నేర్చుకోగలమని అటు యూదులను పురుకొలుపుతున్నాడు, ఇటు నమ్మినటువంటి క్రైస్తవులను కూడా బలపరుస్తున్నాడు. ఆ బలపరుస్తున్న మాట ఏంటంటే, ఇదిగో అబ్రహాము జీవితంలో చూస్తే ఆయన తను చేసిన క్రియలను బట్టియో లేకపోతే తనకున్న భక్తిని బట్టియో కాదు, కేవలం ఒకరోజు దేవుడు తనతో చెప్పిన మాట నెరవేర్చగలడని తను దేవుని మాటను నమ్మిన రీతిని బట్టి, ఆ విశ్వాసమును బట్టి అబ్రహాము దేవునికి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. చాలా స్థిరముగా స్థాపన చేసి ఉన్నాడు. విశ్వాసం యొక్క సూత్రం ఏ విధంగా పనిచేస్తుందంటే, విశ్వాసం వల్ల మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడగలమన్నటువంటి విషయాన్ని గుర్తు చేసి ఉన్నాడు. అదే విశ్వాసాన్ని చేపట్టినందుకు ఎలాంటి కార్యములను లేకపోతే ఎలాంటి నడిపింపును వారి జీవితంలో పొందుకున్నారో, రెండో విషయంగా అబ్రహాం జీవితమును ఒక దావీదు జీవితమును సరిపోల్చుకుంటూ తీసుకుని వచ్చాడు. ఇది కేవలం సున్నతి కలిగిన వారికే మాత్రమే కాదు, సున్నతి లేని వారికి కూడా ఏ విధంగా చెప్పగలమంటే, అబ్రహాము నీతిమంతుడని దేవుని చేత ఎంచబడినప్పుడు ఏమైనా సున్నతి కలిగినవాడా, ధర్మశాస్త్రం కలిగినవాడా? లేదు కదా. అవి పూర్వమే, అవి రాకముందే, 13 సంవత్సరాలకు పూర్వమే, సున్నతి రాకముందే ఇగో దేవుని చేత అబ్రహాము నీతిమంతుడని ఎంచబడ్డాడు. ఏ విధంగా? తనకున్న విశ్వాసమును బట్టి. ఇప్పుడు స్థిరముగా చెబుతున్నాడు, ఈ సిద్ధాంతమే, ఈ విషయమే, ఈ కొలమానమే దేవుడు అటు సున్నతి కలిగిన వారికి, ఇటు సున్నతి లేని వారికి, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం అని పిలువబడుతున్నటువంటి యూదులకును, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగం అని పిలువబడిన వారి చేత మీరు దేవుని జనులు కాదని పరజనులని పిలువబడిన అన్యజనులకును, ఈ ఇద్దరికి ఒకే ప్రమాణం. ఏంటి ఆ ప్రమాణము అంటే, అబ్రహాము నడిచిన ఆ అడుగుజాడల యందు నడుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నారని 4వ అధ్యాయం ద్వారా స్థాపన చేసి ఉన్నాడు. ఇంకొక స్థిరమైన విషయాన్ని ఏం చెప్పి ఉన్నాడంటే, ఇదిగో విశ్వాసపు సూత్రం అబ్రహాం జీవితంలో ఇలా పనిచేసింది. ఆ విశ్వాసమును కలిగి ఉన్నందుకు తన జీవితంలో అది ఏ విధంగా క్రియ చేసిందో తన నడవడికను గుర్తు చేశాడు. మూడో విషయం ఏంటంటే, తను కలిగి ఉన్న విశ్వాసమును బట్టే ఇదిగో వాగ్దానమును కూడా పొందుకున్నాడు అబ్రహాము అని స్థిరంగా గుర్తు చేసి ఉన్నాడు. ఏంటి ఆ వాగ్దానము అంటే, ఇదిగో ఇస్సాకును ఇచ్చున్నాడు. ఎందుకంటే నేను అనేక జనములకు తండ్రిగా నియమించుచున్నాను అన్నటువంటి వాగ్దానం చేసి ఉన్నాడు. దానికి గుర్తుగా ఆ వాగ్దాన పురుషుణ్ణి ఇదిగో ఇస్సాకును అనుగ్రహించి ఉన్నాడు. కానీ ఒక ఫైనల్ టెస్ట్ పెట్టాడు మళ్ళీ. ఆ ఫైనల్ టెస్ట్ పెట్టినప్పుడు ఎంత స్థిరముగా అబ్రహాం గారు నమ్మారట అంటే, ఆయన సృష్టించగలిగిన దేవుడు,
మరలా ఆయనకు అప్పగిస్తే మళ్ళీ తిరిగి సృష్టించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడని, ఆధారమే లేనప్పుడు ఆధారము కలిగి నమ్మి, ఇదిగో దేవుడు అడిగిన మాటను బట్టి తన కుమారుణ్ణి దేవునికి సమర్పించుటకు సిద్ధపడినటువంటి నీతిమంతుడుగా నిలబడ్డటువంటి భక్తుడు ఆయన. ఎంత స్థిరమైన మాట చెప్పొచ్చు అంటే, ఇంకా యాకోబు పత్రిక నుంచి తీసుకొని వచ్చి తన కుమారుణ్ణి దేవునికి బలిగా ఇవ్వటకు సిద్ధపడిన తన క్రియను బట్టి అబ్రహాముకున్న విశ్వాసం అట పరిపూర్ణమైంది అన్నటువంటి మాట చెప్పబడింది ప్రియమైన వాళ్ళారా. అల్టిమేట్ అండి అది. చాలా వరకు ఎలా ఉంటుంది అంటే, రోమపత్రిక యాకోబు పత్రిక విభేదిస్తున్నట్టుగా కొట్లాడుకుంటున్నట్టుగా ఉంటాయండి మనం లోతులోనికి నడవనంత వరకు. ఎందుకంటే రోమానేమో క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడలేమని రోమా నుంచి స్థాపన చేసుకుంటూ వస్తుంటాడు పౌలు గారు. మళ్ళీ యాకోబు గారు నిలబడి ఆయన చెప్తుంటాడంటే క్రియలు లేని విశ్వాసం మృతం కదా. మళ్ళీ ఆయన అట్నుంచి తీసుకొస్తుంటారు. ఈ రెండింటి మధ్య ఒక విధంగా తగ్గాఫారే ఉంటుందండి. ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే, దేవుని యొక్క ప్రత్యక్షత మనకు లేనట్లయితే, ఒకే వైపు నుంచి మనం కొట్టుకుంటున్నట్లయితే, మనం ఓన్లీ నేను పౌలు గారి స్టాండే తీసుకుంటాను, లేకపోతే నేను యాకోబు గారి స్టాండే తీసుకుంటానని కొట్టుకుంటే మాత్రం ఇది మనకు ఎప్పటికీ తెగని ఒక పొట్లాటి ప్రియమైన వాళ్ళారా. కానీ విశ్వాసపు వెలుగులో మనం చూడగలిగితే, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం చూడగలిగితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒకే విషయాన్ని పౌలు గారు ఒక వైపు నుంచి రాసుకుంటూ వస్తున్నారు, యాకోబు గారు ఇంకొక వైపు నుంచి రాసుకుంటూ వస్తున్నారు. ఏంటి రాస్తున్న విధానంలో నీ అవగాహన చెప్పు బ్రదర్ అంటే నేనేం చెప్తానంటే, పౌలు గారు ప్రారంభం రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా, యాకోబు గారు పరిపూర్ణత రాస్తున్నాడు. ఈ రెండు అవసరమేనండి. ప్రారంభం ఉండి పరిపూర్ణత లేకపోయినా, నేను పరిపూర్ణతని నమ్ముతాను ప్రారంభాన్ని నమ్మకపోయినా, ఈ రెండు నిలబడవు ప్రియమైన వాళ్ళరా. ఈ రెండు కావాల్సిందే. ప్రారంభం ఏమిటి అనంటే, ఏ ఒక్కడు కూడా తన క్రియల మూలముగా దేవుని దృష్టికి నీతిమంతులు అవ్వడు, విశ్వాసం వల్ల మాత్రమే. మరి పరిపూర్ణత ఏమిటి? పరిపూర్ణత ఏమిటంటే, మన ఎందున్న క్రియలు మనం కలిగి ఉన్న విశ్వాసమును కనపరచటాన్ని బట్టి అది పరిపూర్ణత. సరే, నా మాట కాదు, ఒకసారి యాకోబు గారి మాట చూసుకొని ఇక్కడికి వెళ్దాం. మళ్ళీ రోమాకు వచ్చేద్దాం మనం. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలోనికి మీరు వస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 26 వాక్యాలు మొత్తం స్టేట్మెంట్ అదే ప్రియమైన వాళ్ళారా. చాలా డెప్త్ ఉన్నటువంటి సమరీ, చాలా లోతైన భాగం. మనము ప్రభు కృప ఇచ్చి నాకు అవగాహన ఇస్తే, మనకు అవకాశం దొరికితే యాకోబు పత్రిక ధ్యానంలో ఖచ్చితంగా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేయడానికి ముందుకు సాగుదాం. కానీ ఒక మాట చదవాలనుకుంటున్నాను ఈ సమయం ముందు. 22వ వాక్యం చూడండి. 22వ వాక్యంలో ఉందంటే, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. యాకోబు గారు రాయాలనుకున్న స్టాండ్ ఇది. ఒక గ్రహింపుకు తీసుకురావాలనుకున్నాడు. ఆయన ఏం గ్రహింపుకు తీసుకురావాలనుకున్నాడు అంటే, పరిపూర్ణత ఇక మన గ్రహింపు కావాలి. ప్రారంభం మాత్రం దగ్గరికి వచ్చి ఆగిపోకూడదు. ప్రారంభంతో మొదలైన మనం ఎక్కడికి వచ్చి నిలబడాలంటే పరిపూర్ణత. ఏంటి అబ్రహాములో ఒకరోజు ప్రారంభం ఏమిటంటే, దేవుడు చెప్పిన మాటను నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడింది, అది ప్రారంభం. కానీ పరిపూర్ణత ఎప్పుడు? వచ్చి అడగగానే తన కుమారుని బలివుటకు వెళ్ళిన క్రియ ఉంది చూసారా, ఆ క్రియను బట్టి అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము పరిపూర్ణమైందని గ్రహించుచున్నాము కదా. వండర్ఫుల్ అండి, దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా విభేదం లేదు ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యంలో. మనం ఆయనతో నడిస్తే ఆయన మనకు చెప్పేటువంటి విషయాల్లో తెలిసిపోతూనే ఉంటుంది. మళ్ళీ రోమాకు మనం చేయగలిగితే మనకేమర్థం అవుతుందంటే, అబ్రహాం జీవితంలో విశ్వాసమును బట్టి కూడా వాగ్దానం పొందుకున్నాడు. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును సంపూర్ణముగా ఆయన పొందుకోగలిగి ఉన్నాడు. ఏ విధంగా అంటే, తన విశ్వాసము క్రియలతో కూడి పని చేసినందున. ఇదంతా పౌలు గారు చెప్పుకుంటూ వచ్చి ఇక ముగింపు, ఆ 4వ అధ్యాయం ముగింపులో ఏం చెప్తున్నాడంటే, ఈ సందర్భం అంతా, లేకపోతే ఈ వివరణ అంతా, లేకపోతే విశ్వాసం యొక్క ఈ సాక్ష్యం అంతా కేవలం అబ్రహాం గురించి మాత్రమే చెప్పబడింది అనుకుంటున్నారా? కాదు. అబ్రహాముతో పాటుగా ఆయన వంటి విశ్వాసం కలిగిన వారి గురించి, అనగా మన గురించి కూడా ఇదే మాట చెప్పబడిందని ఇప్పుడు మన దగ్గరికి తీసుకొస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ నుంచి సాగుదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వాక్యం నుంచి, అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23 నుంచి చదువుతున్నాను. అది అతనికి ఎంచబడనని, ఏది? తను చేసిన క్రియలు, దేవుని ఎడల కలిగి ఉన్న విశ్వాసము, అక్కడి నుంచి వాగ్దానం వరకు నడిపించుకుంటూ వచ్చిన రీతంతా అది అతనికి నీతిగా ఎంచబడినని కన్క్లూడ్ చేసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు, అది అనగా దేవుని నీతి అతనికి ఎంచబడిన అతని నిమిత్తమే మాత్రమే కాదు కానీ, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వానిందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఏమండి, ఇక్కడ చాలా సమపోలికలు ఉంటాయి తెలుసా అండి. అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసపు అడుగుజాడలు కలిగి ఉన్న వారికి కూడా నీతి అనుగ్రహించబడుతుందని చెప్పుకుంటూ వస్తున్నాడు కదా ఈ అధ్యాయంలో. చాలా సమపోలికలు ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. ఏ విధంగా మీతో చెప్పగలను? ఏమండి, దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుని కన్నానికి అబ్రహాం జీవితంలో శారా కనపడుతుంది.
మన వైపు వచ్చి చూస్తే ప్రియమైన వారలారా, మనము నమ్మిన ఈ యేసుక్రీస్తు వారిని కనుటకు మరియ కనపడుతుంది ప్రియమైన వారలారా. ఈ ఇద్దరిలో ఆ యూనిక్నెస్ కనపడుతుందండి, ఆ యూనిక్నెస్ కనపడుతుంది. ఒకరేమో మృతతుల్యమైపోయిన తర్వాత గర్భం ధరించిన వారు, ఒకరేమో అసలు పురుషుని సహాయమే లేకుండా గర్భం ధరించిన వారు. చాలా సమపోలికలు ఉంటాయి ప్రియమైన వారలారా. ఒకవైపు ఇస్సాకు కనపడుతుంటాడు, తానే మొరియా పర్వతం మీదకి కట్టెలు తీసుకొని పోతున్న వ్యక్తిగా. ఇస్సాకు జీవితంలో మొరియా పర్వతం కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. యేసుక్రీస్తు వారి జీవితంలో బులవత్త కొండ కనపడుతుందండి. ఇస్సాకు జీవితంలో ఆయనే కట్టెలను బలికి మోసుకొని పోతున్నవాడిగా కనపడుతుంటాడు ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయనే తన శిలువను మోసుకొని వెళ్తున్నవాడిగా కనపడుతుంటాడు. చాలా సమపోలికలు ఉన్నాయండి, చాలా. ఎందుకు ఈ విషయాన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాను అంటే, ఇప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసపు అడుగుజాడలు మన ఎందుకు కూడా ఉన్నాయి. అబ్రహాము జీవితంలో ఏం కనపడింది? నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అతను నమ్మాడట. ఈరోజు క్రీస్తులో కూడా మనం అంగీకరిస్తున్నటువంటి, లేకపోతే మనం కలిగి ఉన్న ఈ విశ్వాసాన్ని కూడా అసలు నిరీక్షణకి ఆధారం లేని విషయం అవుతుందండి ఒక విధంగా ఆలోచిస్తే. ఎవరు ప్రియమైన వాళ్ళారా క్రీస్తుకు ముందైనా క్రీస్తు తర్వాత అయినా మృతుల పునరుత్థానమును పొందుకుంది? ఎవరూ లేరండి. ఆయనే పునరుత్థానుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎందుకు మనం విశ్వాసం కలిగి ఉన్నామంటే, ఏమంటే ఆధారం ఆయన అంతే. ఇంకా నేను ఇంకేదో కారణాన్ని బట్టి ఈయన పునరుత్థానాన్ని కూడా నమ్ముతాను అనడానికి లేదు. ఇలాంటి విశ్వాసం కలిగిన వారి నిమిత్తం ఇప్పుడు చెప్పబడుతుందని పౌలు గారు స్టాండ్ తీసుకుంటున్నాడు. అది ఆయన నిమిత్తం మాత్రమే ఎంచబడిన అనుకుంటున్నారు కాదు, మన నిమిత్తము కూడా. ఏంటి మన దగ్గర ఏంటంటే వెంటనే చెప్తున్నాడు 24లో, మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడనని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఇప్పుడు మన విశ్వాసము క్రీస్తులో ఉన్నది ప్రియమైన వారలారా. ఆ క్రీస్తు యందు మనం కలిగి ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు ఇప్పుడు మనల్ని కూడా నీతిమంతులని ఎంచుచున్నాడు. మనం చేసింది ఏం లేదండి, మనం చేసింది మన భక్తి కాదు, మన క్రియలు కాదు, ఏమీ కాదు. ఒకే ఒకటి, మనము మృతుల నుండి లేపిన ఆయన యందు క్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచిన కారణము. ఆ తర్వాత 25, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడి అన్న పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళు. ఆయన రెజరక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. దాని యందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి మనల్ని కూడా ఎంచుచున్నాడట. ఏం జరిగింది? ఎందుకంటే 5వ అధ్యాయం వెంటనే మొదలు పెడుతున్నప్పుడు కాబట్టి అన్న పదంతో మొదలు పెట్టాడండి. ఈ కాబట్టి అన్న పదం జరుగుతుంది ఏంటంటే, అటు 4వ అధ్యాయానికి ఉన్నటువంటి ముగింపుని 5వ అధ్యాయం కొనసాగింపును కలుపుతున్నటువంటి ఒక బిడ్జి ప్రియమైన వాళ్ళారా. ఏం జరిగింది? ఇదంతా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాం కదా. ఇప్పుడు మనతో అంటున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న కారణమును బట్టి, లేకపోతే ఆయన యందు విశ్వాసం ఉంచిన ఈ రీతిని బట్టి. కాబట్టి ఏం జరిగింది అని అంటే, పూర్వం అయితే ఇది మన జీవితం, ప్రస్తుతం అయితే క్రీస్తునందు ఇది మన జీవితం అని ఆయన పోలికలు చెప్తున్నాడు. ఇక్కడ ఒక నిమిషం మనం ఆగి ధ్యానించుకున్నాం అనుకోండి. ఏముంది పూర్వం అని అంటే సింపుల్గా చెప్పొచ్చు ప్రియమైన వాళ్ళారా. పోయిన వారం గుర్తు చేసిన, ఒకవైపు మన డెట్ కాలం అంతా, ఒకవైపు ఇంకోవైపు మన క్రెడిట్ కాలం అంతా మనం పెట్టుకున్నాం అనుకోండి. ఒకప్పుడు క్రీస్తు ముందుకు, అంటే క్రీస్తులోనికి మన జీవితం రాకముందు, మనం క్రీస్తులోనికి రాకముందు ప్రియమైన మన కాలంలో డెట్ అంతా ఫుల్గా ఉండేనండి. మనం చేసిన అపరాధముల యొక్క శిక్షాఫలము పరిపూర్ణంగా ఉండే, ఫుల్తో ఉండే. క్రెడిట్ వైపు అంతా నీళ్ళుండే ప్రియమైన శూన్యం అంతా. మనము ఏమంటే సాధారణంగా రోజుకొక పాపం చేసుకుంటా పోయినా మనం జీవితకాలంలో ఒక అర్ధకాలం, అంటే ఒక 30 సంవత్సరాలు బతికేసరికి ఎన్ని పాపాలు అవుతాయట? ఒక 10,000 పాపాలు అవుతాయి ప్రియమైన వాళ్ళు. జస్ట్ ఇమాజిన్ అండి, నా 10,000 కంప్లీట్ అయిపోయాయి ప్రియమైన వాళ్ళు. మన దాంట్లో డబుల్ పోర్షన్స్లో ఉన్నారు, తక్కువ పోర్షన్స్లో ఉన్నారు. సింపుల్గా చెప్పొచ్చు, డెట్ అంతా ఫుల్గా ఉండేనండి క్రీస్తులోనికి రాకమునుపు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడినందుకు ఇప్పుడు డెట్ అంతా నిల్లైంది ప్రియమైన వాళ్ళరా. క్రెడిట్ కాలం అంతా దేవుడు నీతితో సంపూర్ణంగా నింపి ఉన్నాడు. అదే చెప్పుకుంటూ వస్తున్నాడండి. అందుకోసం మొదలు పెట్టడం కూడా మొదలు పెట్టాడు అంటే 5వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి చూడగలిగితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నామని రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వండర్ఫుల్ చాప్టర్ ప్రియమైన వాళ్ళరా. బహుశా ఇది 3 వారాలు పడుతుండొచ్చు నాకు. ఈ వారం, వచ్చే వారం కూడా పడుతుండొచ్చు అనుకుంటున్నాను. చాలా అత్యంత కీలకమైన అధ్యాయం. ఈరోజు ఈ అధ్యాయం మన హృదయంతో పట్టబడితే నిజంగా ఈ అధ్యాయంతో చాలా ఈగర్నెస్తో చూస్తుంటామండి. ఈ అధ్యాయం ద్వారా ఇంకా సంపూర్ణంగా మాట్లాడబోతే వినాలనుంది. దేవనాథం మాట్లాడనంత గొప్పగా రాయబడిన మాటలు కనబడబోతున్నాయి మనకి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మీ ముందు పెట్టిన తర్వాతనే ముందుకు తీసుకుని వెళ్ళగలను. ఎందుకంటే నేను కూడా అర్థం చేసుకున్నటకు
ఒక పరిశుద్ధ సేవకుని ద్వారా ఈ ఉదాహరణ విన్నప్పుడు ఇంత ఆ, విషయం ఇక్కడ దాగి ఉందని నేను గ్రహించడానికి నాకు చాలా ఉపయోగపడింది ప్రియమైన వాళ్ళ. సరిగ్గా నేను మీకు చేరవేయకపోవచ్చు, ఎందుకంటే నాకు బోధించినటువంటి సేవకుని నోట అది అది నిజంగా జరిగిన సంఘటన, అతను ఉన్న కాలంలో జరిగిన సంఘటన. తను అర్థం చేసుకోవడానికి, అర్థం చేయించడానికి చాలా అనుకూలంగా ఉండే. మనం ఇప్పుడు చాలా దూరము. మనం థర్డ్ పర్సన్గా, ఫోర్త్ పర్సన్గా మీరుండి థర్డ్ పర్సన్ ద్వారా మీరు వింటున్నారు కనుక చెప్పలేను అంత సంపూర్ణంగా మీ హృదయం పట్టబడుతుందా. కానీ ఇది నేను చెప్తేనే కానీ ఈ అధ్యాయంలో ఉన్నటువంటి లోతు దగ్గరికి వెళ్ళగలం. పూర్వం నుండి మనకు బాగా తెలిసిన వ్యక్తి, నేను చెప్తున్న ఉదాహరణ. పూర్వం నుంచి మనకు బాగా తెలిసిన వ్యక్తి, అతని వ్యక్తిత్వం ఏంటి, అతని టెంపర్మెంట్, పర్సనాలిటీ ఉంటాయి కదా, అతని రీతి, అతని విధానం, ఇదంతా మనకు తెలిసిన వ్యక్తి. అతని పేరు ఏంటి, అతను ఎలా ఉంటాడు, ఇవన్నీ మనకు తెలిసిన వ్యక్తి. ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు అకస్మాత్తుగా ఒక కొత్త పేరుతో మనకు పరిచయం అయిపోయాడు. ఒక కొత్త పేరుతో పరిచయం అవగానే, మన బాప్టిజం గురించి చెప్పడం లేదు, నిజంగా జరిగిన సంగతి. ఒక కొత్త పేరుతో పరిచయం అయిపోయాడు. మనకు షాక్. ఎందుకు పేరు మార్చుకున్నారు అన్నప్పుడు మనం అడుగుతుండొచ్చు, ఇప్పుడు పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏం ఏర్పడింది? ఎందుకు అంటే, నాకు తెలిసినట్టుగానే ఉన్నావు, ముందు నుంచి ఎక్కడ ఉంటున్నావు అక్కడే ఉంటున్నావు, ఎలా ఉంటున్నావు అలానే ఉంటున్నావు, భౌతికంగా కావచ్చు, మెంటల్గా, ఫిజికల్గా ఏమాత్రం చేంజ్ ఉన్నట్టుగా లేదు. ఎందుకు ఈ మార్పు, ఎందుకు నువ్వు పేరు మార్చుకున్నావు, ఏం జరిగిందని అడిగితే ఆ వ్యక్తి అప్పుడు ఏం చెప్పి ఉన్నాడంటే, నేను లీగల్గా ఈ పేరు మార్చుకున్న ఈ పనిని బట్టి నేను అంటే ఎవరి పేరును కలుపుకొని నా పేరైతే మార్చుకున్నానో ఆ పేరు ఇచ్చిన వ్యక్తి యొక్క మొత్తం సంపద అంతా నాకు ట్రాన్స్ఫర్ అయింది. లేకపోతే అతని యొక్క చరస్థిరాస్తులన్నిటిని పొందుకోవడానికి నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అతని యొక్క పేరులోనికి నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు అతని వానిగా, అతనికి సంబంధించిన వానిగా పిలువబడుతున్నాను. అందుకోసం నా పేరు మార్చుకున్నాను. ఫలితంగా నేను పొందుకుంది ఏంటి అంటే, అతని అసెట్స్ అన్నీ, అతని చరస్థిరాస్తులన్నీ ఈరోజు నాకు ఇచ్చేశాడు. ఏమండి, దీంట్లో మనం చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం మారలేదు, ఆ వ్యక్తిత్వం మారలేదు, అతనిలో ఉన్నటువంటి గుణగణాలు ఏం మారలేదు. కానీ లీగల్గా తన పేరును మార్చుకున్న విధానాన్ని బట్టి, ఆ లీగల్గా ఉన్నటువంటి ఆ లాని బట్టి ఆ వ్యక్తి యొక్క సంపద అంతా ఈ మార్చుకున్న ఈ వ్యక్తికి అనుగ్రహింపబడింది. ప్రియమైన వాళ్ళారా, ఇది మనసులో పెట్టుకోండి. ఎందుకు ఈ చిన్న విషయం చెప్తున్నాను అనంటే, బాగా వినండి. ఈ 5వ అధ్యాయంలో కూడా మనం చూడబోతుంది ఏంటి అనంటే, ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మనం తీర్చబడిన కారణానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బ్లెస్సింగ్స్ రాస్తున్నాడండి పౌలు గారు ఇక్కడ. పట్టుకోవాలి మీ హృదయం, చాలా ముఖ్యమైనది, అత్యంత కీలకమైనటువంటి విషయం ఇది. లేకపోతే ముందుకొచ్చి ఇలా మాట్లాడుకోగలిగితే, ఈరోజు క్రైస్తవునిగా మనం మారిన తర్వాత అక్కడో ఇక్కడో మనం ఓపెన్ అయ్యి మాట్లాడటం లేదు, కానీ మన హృదయంలో చాలా భారంతో ఉండేటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏమిటి అనంటే, ఎందుకు నీతిగా బతకమంటాడు దేవుడు? ఎందుకంటే మనం ఉన్న సమాజంలో అది సాధ్యపడటం లేదు ప్రియమైన వాళ్ళ. నీతి అంటాడు, నైతికత అంటాడు, మొరల్ వాల్యూస్తో ఉంటాడు. ఏంటి ఇదంతా, ఎందుకు ఇంత ఇబ్బందికరమైంది? లేకపోతే పైకొచ్చి అడగగలిగితే, అసలు నీతిగా బతికితే నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో నువ్వు చెప్పు అని అంటే, 5వ అధ్యాయం ప్రియమైన వాళ్ళారా ఆన్సర్ నాకు కూడా తెలియదండి నిజంగా. సేవకుల ధ్యానం చేతను నేను మీతో చెప్పాను కనుక, ఈ పత్రిక ఎవరిలో ఎలాంటి మార్పును పురుకొల్పబోతుందో ఒక ఎదురుచూపుతో నేను కూడా ఎదురు చూస్తున్నానన్న ఆలోచనతో సాగుతున్నప్పుడు, ఒక్కొక్క అధ్యాయం నేను గతంలో చదివిన దానికంటే నూతనంగా పైకొచ్చి కనపడడం నాకే ఆశ్చర్యగొలుపుతుంది ప్రియమైన వాళ్ళ. మేబీ ఇంకా ఫర్దర్గా కొన్ని వీక్స్ ముందుకెళ్తే నా ఎగ్జైట్మెంట్కి ఇంకా కొలమానం ఉండదేమో. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకే. ఇవి నేను చదివిన సంగతులేనా, ఒకప్పుడు నేను పూర్వం విన్న సంగతులేనా? అరే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు, ఇలా నేను అర్థం చేసుకోవాల్సింది, ఇంత గొప్పగా వాడుగా ఉన్నాడా దేవుడు? నిజంగా అండి, ఈ 5వ ధ్యానం తర్వాత కూడా నా హృదయంలో ఒకే ఒక మాట సంపూర్ణంగా బయటకు వచ్చిండే ప్రియమైన వాళ్ళు, నా ఒంటరితనంలో, నిజముగా దేవా నువ్వు గొప్పవాడవు నాయన అనిపించింది. ఎందుకంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చున్నాడు. ఆ నీతిమంతులుగా తీర్చినందుకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి బ్లెస్సింగ్స్, లేకపోతే మనకు ఆఫర్ చేస్తున్న బ్లెస్సింగ్సే 5వ అధ్యాయంలో ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏమంటున్నాడు అనంటే, సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను. ఒక 3 పదాల్లో సమరప్ చేయగలనండి ఈ 3 బ్లెస్సింగ్స్ని. ఆ 3 పదాలు ఏమిటి అంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఆ 3 కనపడతాయండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. మనకు తెలుసు ప్రియమైన వాళ్ళారా, ప్రేమతో నిండి ఉన్నటువంటి అధ్యాయంగా కొరింథీ 13 చదువుకుంటుంటాం. అన్నీ పోతాయి. చాలా గొప్పవి, చిన్న చిన్నవి ఏం కాదండి, ఆర్డినరీవి కావు, అబద్ధంతో కూడినవి కావు, మోసంతో కూడినవి, స్థిరమైనవి, దేవునికి సంబంధించినవి చెప్పుకుంటున్నవే. కొన్ని నిరర్ధకములగును, కొన్ని ఆగిపోవును, ఇలాంటి పదాలు చెప్పి, కానీ నిలిచేటివి మాత్రం 3.
ఆ మూడిట్లో ఉన్న వరుస క్రమం ఏంటో తెలుసా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడే చివరికి నిలుచును. ఆ చివరికి నిలిచే ఆ మూడిటిని ఈరోజు క్రీస్తు యేసులో మనం నీతిమంతులుగా తీర్చబడినందుకు దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు ప్రియమైన వాళ్ళారా. ఇందాక మీతో ఒక వ్యక్తి గురించి మాట్లాడాను కదా, నువ్వు మార్చుకున్నందుకు నీకేం దొరికింది అని అంటే, నేను లీగల్గా ఈ పేరు మార్చుకొని ఆ వ్యక్తికో ఆ వంశానికి సంబంధించిన వానిగా నేను గుర్తింపు తెచ్చుకున్నందుకు అతనికి ఉన్నటువంటి అసెట్స్ మొత్తం నా పేరు మీదకి వచ్చేసాయి, ఇప్పుడు నాకు దొరికింది ఇంత అని ఆ వ్యక్తి ఏ విధంగా అయితే భౌతికంగా చెప్తున్నాడో, ఈరోజు క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచిన కారణమును బట్టి హెవెన్లీ లీగల్గా మాట్లాడితే, ప్రియమైన పరలోక సంబంధమైన చట్ట ప్రకారంగా మాట్లాడితే దేవుని యొక్క అసెట్స్ మొత్తం నిజముగా చివరికి నిలిచేటువంటి ఆ అసెట్స్ మొత్తం దేవుడు మనకు బ్లెస్సింగ్గా ఆఫర్ చేసేసాడు అంటున్నాడు పౌలు గారు. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మామూలు ఆనందం కాదు ఇది. చివరికి నిలిచేటివి నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచి పొందుకున్నది ఏంటి అని అంటే, ఇదే ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. చిన్నవనుకోకండి ప్రియమైన వాళ్ళరా, చివరికి నిలిచేటి ఈ మూడే. ఆ చివరి రోజు వచ్చినప్పుడు తెలుస్తుందండి మనకి ఈ మూడిటి విలువ. ఇప్పుడు చాలా విలువలేనివి నిజం ప్రియమైన వాళ్ళరా. వీటిని వెతుక్కోవడంలో కావచ్చు, వీటి కొరకు పరిగెత్తే విషయంలో కావచ్చు, వీటిని వెంబడించడంలో కావచ్చు, వీటిని కలిగి ఉండే విషయంలో కావచ్చు, ఈరోజు ఒక సగటు క్రైస్తవుడు పెద్దగా సీరియస్గా పరిగణలోనికి తీసుకొనివి అంతే కదండి. నేను చెప్తున్న మాటలు ఏమన్నా అబద్ధమా? నన్ను మీతో కలుపుకొని మిమ్మల్ని నాతో కలుపుకొని చెప్తున్న మాటలే. మనం పెద్దగా సీరియస్గా తీసుకుంది, మనసు నిలపంది నిజం ప్రియమైన వాళ్ళారా. ఈ మూడింటి గురించి అంత పెద్ద సీరియస్నెస్ మనలో ఏం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ మూడిటితో అనుసంధానమైనటువంటి ప్రతి బ్లెస్సింగ్ని నేను ఆఫర్ చేసేసాను. ఎందుకు? క్రీస్తు యేసునందు విశ్వాసము నుంచి నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు కదా. ఇప్పుడు నా వైపు నుంచి మాట్లాడుతున్నాను. నా చరస్థిరాస్తులుగా ఉన్నవన్నీ ఇప్పుడు నీవి. అందులో మొట్టమొదట ఆఫర్ చేసింది ఏంటంటే తెలుసా ప్రియమైన వాళ్ళారా, మన విశ్వాసం. మొదటి విశ్వాసం దగ్గర నుంచి మొదలు పెట్టుకుందాం. క్రీస్తులో మనం విశ్వాసము కలిగి ఉన్నందుకు మొట్టమొదటిగా మనకు ఆఫర్ చేసినటువంటి ఫస్ట్ బ్లెస్సింగ్ ఏమిటి అని అంటే, సమాధానం వచ్చింది మనకి. 5వ అధ్యాయం 1వ వాక్యం మళ్ళీ చదువుతున్నాను. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. ఒక నిమిషం సమయం తీసుకొని దీన్ని మెడిటేట్ చేద్దాం ప్రియమైన వాళ్ళ. చాలా అద్భుతమైన పదం అండి. ఈరోజు మనం ఎవరితో సమాధానం కలిగి ఉన్నామట అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కారణంలో దేవునితో సమాధానము. మరి క్రీస్తులో విశ్వాసం ఉంచక మునుపు మనకు ఎవరితో కోపం ఉండే తెలుసా? లేకపోతే మన మీద ఎవరికి కోపం ఉందంటే దేవునికే ప్రియమైన వాళ్ళరా, దేవునికే. మనం చేసినటువంటి పాపములను బట్టి, అతిక్రమములను బట్టి, అపరాధములను బట్టి, దోషములను బట్టి ఏమంటే దేవుడు ఆ రోజు మనకు శత్రువుగా ఉండెను, మనతో విరోధిగా ఉండెను ప్రియమైన వాళ్ళరా. మనతో సమాధానంగా లేడు. మరి ఇప్పుడైతే కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాము. ఒకప్పుడు ఆయనకు విరోధిని, ఇప్పుడు ఆయనకు అనుకూలమైనవాడిని. ఒకప్పుడు ఆయన దృష్టికి చెడ్డవాడిని, ఇప్పుడు ఆయన దృష్టికి సరైన వాడిని. ఒకప్పుడు ఆయన దృష్టికి నేను అనీతిమంతుడను, ఇప్పుడు ఆయన దృష్టికి నేను నీతిమంతుడను. ఒకప్పుడు ఆయన దృష్టికి నేను దోషములు చేసిన వాడను, ఇప్పుడు ఆయన దృష్టికి నేను ఎట్టి దోషములను కూడా చెయ్యని వాడను. ఇవేనండి మనకు దొరికినవి. నేను అని సింగులర్గా మాట్లాడుకున్నందుకు క్షమించండి. మనం పొందుకున్నవి ఇవి. నిజం ప్రియమైన దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. ఇంకొంచెం దీన్ని స్ట్రెచ్ చేయాలనుకుంటున్నాను. ఏమంటే ఇక్కడ మాట్లాడుతున్న ఈ లేఖనం అంతా ఏం చెప్తుందంటే, బాగా జాగ్రత్తగా మనము దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఫస్ట్ థింగ్, ఈవెన్ మనం సమాధానం కలిగి ఉన్నాం, ఇతరులతో సమాధానం కలిగి ఉన్నాం కూడా అనటం లేదు పౌలు గారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. ఎందుకు ఈ పదాన్ని ఇంతగా ఒత్తుతున్నాను అంటే, బాగా జాగ్రత్తగా ప్రియమైన వాళ్ళ, ఒక్కసారి దేవునితో మనకు సమాధానం దొరికిందా ఇక అన్నిటికీ సమాధానం దొరికినట్లే. ఇది కొంచెం గ్రహించాలండి. నాకు కూడా తెలియదు, అనుభవరాహిత్యం వల్ల మనస్ఫూర్తిగా మీ హృదయం దాకా నేను తీసుకురాలేకపోవచ్చు. కానీ రేపటి రోజున నాకు వృద్ధాప్యపు ప్రాయం వచ్చేంత వరకు ప్రభువులో నేను కనిపెట్టుకుని ఉండగలిగితే నేను ఇంకా సంపూర్ణంగా నాకున్న కృపా పరిమాణంతో ఈ మాటను లోతుగా చెప్పడానికి శక్తి దొరుకుతుందేమో. ఎందుకనంటే ఒక్కటి మాత్రం మనకు దొరకాలి ప్రియమే, దేవునితో కనుక మనకు సమాధానం దొరికిందా అన్నిటితో సెట్ అయిపోయినట్టు. మనం హార్మోనీ విత్ గాడ్ ప్రియమైన వాళ్ళారా, ఆయనతో సమాధానము. ఆయనతో సమాధానం దొరికింది అని అంటే మనకు సమాధానం దొరికినట్లేనండి. ఇతరులతో కూడా మనకు సమాధానం దొరికినట్లే, మన పరిస్థితులతో కూడా మనకు సమాధానం దొరికినట్లే. ఇంకొక పరిశుద్ధ సేవకుడు చాలా అద్భుతంగా చెప్పిన, నాకు బాగా నచ్చిందండి. మనకు దేవునితో సమాధానం దొరికితే దేవుని యొక్క క్రియేషన్తో కూడా మనకు సమాధానం దొరుకుతుందని 1 వర్డ్లో సమరీ చేశాడండి ఆయన.
హార్మోని విత్ క్రియేషన్ అనేసాడు ఆయన. నిజమేనండి. మనం రక్షణలోనికి రాకముందు ప్రకృతిని మనం చూసిన విధానం వేరుండే ప్రియమైన వాళ్ళారా. నిజం, నేను అన్నీ మాట్లాడుతున్నాను ఇక్కడ. అప్పుడు మనం చెట్టును చూసిన విధానం వేరుగా ఉండే, పుష్పం చూసిన విధానం వేరుగా ఉండే, పండును చూసిన విధానం వేరుగా ఉండే, జంతువుని చూసిన విధానం వేరుగా ఉండే, నీళ్ళను చూసిన విధానం అన్నిటినండి, వాతావరణం చూసిన విధానం వేరుగా ఉండే, పరిస్థితులను చూసిన విధానం వేరుగా ఉండే. మనము దేవునితో సమాధానం కలిగి ఉండక మునుపు. కానీ ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను చెప్తున్న మాట అబద్ధం? మన హృదయం మనతో చెప్తుంది ప్రేమ. ఇప్పుడు మనం వీటిని చూస్తున్న విధానమే వేరంట అసలు. నిశ్చయం ప్రియమైన వాళ్ళు. ఈరోజు ఒక సముద్రాన్ని చూసే విధానమే వేరు, ఒక గాలిని చూసే విధానం వేరు. చూసే అంటే గాలిని చూడలేం కానీ అనుభూతిని చెందే విధానం. ఒక 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 ఫలాన్ని, ఒక వృక్షాన్ని, ఒక పువ్వుని, నిజం ప్రియమైన వాళ్ళ మారిపోయింది. ఎందుకు మారిపోయింది? దేవునితో సమాధానం అన్నిటి మీద మనకు సమాధానాన్ని ఇచ్చిందండి. అన్నిటి మీద. ఈరోజు ఆ సమాధానం మనకిచ్చిన ధైర్యం ఏమిటి అంటే, ఏమంటే మన హృదయంలో ఉన్నటువంటి విచారంలోనూ పోగొట్టింది. అయ్యో నేను దోషం చేసి ఉన్నాను, దేవుడు నన్ను ఎంత శిక్షిస్తాడో అన్నటువంటి భయమును తీసివేసింది. ఎందుకంటే మనం మంచోళ్ళమని కాదు ప్రియమైన వాళ్ళారా. లేకపోతే ఎలా చెప్పాలి, మనకు ఇంకా నేను అసలు ఎట్లాంటి తప్పులు కూడా చేయకుండా నేను అసలు సూపర్గా ఉంటుంది, ఇవేవి కాదండి. ఒకే ఒకటి, నా దేవునితో నేను సమాధానం కలిగి ఉన్నాను కదా. ఆ ఒక్క మాట మన హృదయానికి ఎంతో నెమ్మదినిచ్చింది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు నేను ఒక నేరస్తున్నని మన మనసాక్షిలో ఉన్నటువంటి కలవరాన్ని తీసివేసిందండి. అన్నిటి పైకి వచ్చి మాట్లాడమంటే అద్భుతంగా నాకు అనిపించిన మాట, మనసుతో ఆలోచిస్తుంటే నిజం అనిపించే మాట. ఈరోజు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండేటువంటి జీవితాన్ని కూడా అనుగ్రహించింది ఏమిటంటే దేవునితో ఉన్నటువంటి సమాధానము. జాగ్రత్తగా వినండి, ఈ స్టేట్మెంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఇంకొక అర్థం ఏమర్థం కావాలంటే, ఇప్పుడు మనం కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండలేకపోతున్నాం అని అంటే ప్రాబ్లం ఏంటో తెలుసు ప్రియమైన వాళ్ళ, మనం దేవునితో సమాధాన పడలేదు. ఏంటి దానికి దీనికి రిలేషన్ అంటే, ఆయన మనకు తండ్రి ప్రియమైన వాళ్ళారా. దేవునితో మనకు సమాధానం కనుక, ఆ రిలేషన్ కనుక సరిగ్గా సెట్ అయి ఉంటే, నాకు నా దేవుడు తండ్రిగా ఉన్నాడు, ఆయన నా పోషకుడు, నా అవసరం తీర్చేవాడు, నా సమస్తమును చూడగలడు. ఆయన నా అనారోగ్యాన్ని చూడగలడు, నా ఆర్థిక ఇబ్బందిని చూడగలడు, నా బలహీనతను చూడగలడు, నా బలాన్ని చూడగలడు, నా సంతోషాన్ని చూడగలడు, నా అవసరాన్ని చూడగలడు, నా వృద్ధిని చూడగలడు, నా ప్రయోజకత్వాన్ని చూడగలడు, నా దుస్థితిని చూడగలడు, నా దుఃఖాన్ని ఎవ్రీథింగ్. ఎందుకంటే నా దేవుడు ఇప్పుడు నాకు తండ్రి. అందుకోసం పౌలు గారు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం నుంచిన కారణం బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి ఇప్పుడు దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాము. ఫస్ట్ బ్లెస్సింగ్ ప్రియమైన వాళ్ళరా. అందుకోసమే ఈరోజు మనం గాలితో మాట్లాడినట్టుగా లేదండి ప్రార్థన. ఒకవేళ ప్రియమైన వాళ్ళరా క్షమించండి ఇలా అనుకున్నా, ఇప్పటికి కూడా మన హృదయంలో ఇంకా నేను ఏదో గాలితో మాట్లాడుకుంటున్నాను అన్న అభిప్రాయంతో ప్రార్థనలో ఉన్నట్లయితే మనకు దేవునితో సమాధానం ఇంకా దొరకలే. క్రీస్తులో విశ్వాసం సరిగ్గా పెట్టుకోలే మనం. అది మనం చాలా కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది ప్రియమైన వాళ్ళారా. స్లైట్గా మనం స్టార్ట్ అయినప్పుడు కొంచెం వంకరగా ఉండొచ్చండి డిగ్రీ. నేను కూడా వింటున్నప్పుడు ఒక సేవకుని చేత బోధింపబడుతున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించిందండి. కంపాస్ ఉందనుకోండి, దిక్చూచి మనం డైరెక్షన్ చూసుకోవడానికి యూస్ చేసుకుంటుంటాం ప్రియమైన వాళ్ళారా. దారి తెలియదు, ఎలాంటి ఒక అరణ్యంలో ఇంకెక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఏదైనా ఆధారం ఉంది అని అంటే మనం వెళ్ళాలనుకున్న వాటిని బట్టి, మ్యాప్ని బట్టి దిక్చూచిని పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఏంటంటే అది ప్రాపర్గా మనం సెట్ చేసుకుంటూ సాగుతున్నాం అనుకోండి, జైరోస్కోప్ అంటుంటారు, దిక్చూచి అది సరిగ్గా పెట్టుకున్నాం అనుకోండి, ఓకేనండి, మనం పెట్టుకున్నటువంటి డెస్టినేషన్కి తీసుకుని వెళ్తుంది. మనం స్టార్ట్ అవుతున్నప్పుడే స్లైట్గా ఎంత వెంట్రుక వాసి మందమే కదా, ఒక చిన్న పాయింట్ నాటో లేకపోతే 1 డిగ్రీయే కదా డిఫరెన్స్ ఉంది, ఏం పర్లేదులే అని ఆ 1 పాయింట్ డిఫరెన్స్తో మనం మూవ్ అవుతున్నాం అనుకోండి, స్టార్ట్ అయినప్పుడు ఆ స్లైట్గానే ఆ 1 పాయింట్తోనే ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. కానీ డెస్టినేషన్కి రీచ్ అయ్యేసరికి ఎంత డైవర్ట్ అయిపోతుంది అని అంటే, మనం వెళ్ళవలసిన డైరెక్షన్ ఇటుంటే అది తీసుకొని వెళ్ళిపోయేటువంటి డైరెక్షన్ ఇది అవుతుందండి, ఆ చిన్న డిగ్రీ. నాకు అదే అర్థమైంది ప్రియమైన వాళ్ళారా. నేను చెప్తున్న ఈ మాటల్లో నా జీవితం కూడా చాలా విషయంలో లేదు దేవా. దానికి నాకేమర్థమైందంటే, క్రీస్తు యేసునందు నేను కలిగి ఉండవలసిన విశ్వాస విషయంలో నేను రాజుకొచ్చి ఒక స్లైట్ డిగ్రీ కర్వ్ తీసుకున్నాను. ఆ విషయంలో నన్ను నేను నలగొట్టుకోలేకనో, నన్ను నేను తగ్గించుకోలేకనో, నన్ను నేను అంగీకరించుకోలేకనో, నన్ను నేను లోపరుచుకోలేకనో, ఏదో ఏరియా నాకు తెలియదండి. అది కుటుంబాన్ని బట్టి ఉండొచ్చు, వ్యక్తిగతమైనటువంటి అంతరంగపు పాపలను యోచనలను బట్టి ఉండొచ్చు, బాహ్యంగా కనపడుతున్నటువంటి శోధనల చేత ఇడవబడుతున్న పరిస్థితులను ఏదో ఒకటి స్లైట్ డిగ్రీ బెండ్ తీసుకున్నాం అక్కడ. ఆ చిన్నది ఈరోజు మన దగ్గర నుంచి ఏం దొంగిలించేసింది అనంటే, దేవునితో నేను సమాధానం కలిగి ఉన్నాను అన్న స్థితిని దొంగిలించేసింది. బట్ అది కాదండి రక్షణ మనకి ఇచ్చినటువంటి మార్గము. పరిశుద్ధ సేవకుడు అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం విశ్వాసం కలిగి ఉన్న కారణమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి మనం ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. ఇది ఫస్ట్ బ్లెస్సింగ్ ప్రియమైన వాళ్ళారా.
అందుకోసం ఇప్పుడు గాలితో మాట్లాడుతున్నట్టు కాదు, ఒక నిశ్చయమైన ఆత్మతో, ఒక నిశ్చయమైన మనసుతో. ఒకరు నా మాటలన్నీ వింటున్నారు, ఆ వింటున్న ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేవుడే పరలోకమందున్నాడు, ఆయన నాకు తండ్రిగా ఉన్నాడు. నేను చెబుతున్న ప్రతి మాటను ఆయన ఆలకించుచున్నాడు. ప్రతి అనుకూల సమయమందు తన చిత్తాన్ని నా జీవితంలో జరిగించుచున్నాడు అన్నటువంటి ఎదురుచూపుతో, అలాంటి బలమైనటువంటి విశ్వాసంతో ఆయనతో మాట్లాడుతున్నాం. కాలానుగుణంగా ఆయన చేత ఉపకారములను, నడిపింపును, గద్దింపును, సహాయం సమస్తమును పొందుకుంటూ బతుకుతున్నామన్నటువంటి ఆ నిలబడే తత్వంలోనికి వచ్చినట్లయితే మన డిగ్రీ సరిగ్గా పెట్టుకొని సాగుతున్నాం విశ్వాసంలో. అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే దేవునితో సమాధానం దొరికింది. అన్నీ సెట్ అయిపోతాయండి, అన్నీ. ఇతరులతో సమాధానం, నాతో నాకు సమాధానం, నా పరిస్థితులతో సమాధానం. ఎందుకంటే ఉండవలసి ఆయనతో నాకు సమాధానం ఉంది కనుక. ఫస్ట్ బ్లెస్సింగ్ అవ్వలేదు. ఇంకొంచెం ముందుకు సాగుదాం ప్రియమైన వాళ్ళారా. వెంటనే 2వ వాక్యంలో అంటున్నాడు, సమాధానం కలిగి ఉన్నాము మరియు ఆయన ద్వారా, అనగా యేసుక్రీస్తు ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి. 2వ వాక్యంలో ఇంకొక 2వ బ్లెస్సింగ్ను పౌలు గారు లోతుగా ఏం గుర్తు చేస్తున్నాడంటే, ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉండడం మాత్రమే కాదు, 2వది ఏం జరిగిందట అంటే, ఇప్పుడు ఆయనతో మనకు యాక్సెస్ కూడా వచ్చేసింది. మనం ఇప్పుడు ప్రవేశం కలిగిన వారముగా కూడా ఆయన ముందు నిలబడ్డాము. దేవునితో మనకు ఈరోజు ఆయన దగ్గరికి వెళ్ళగలేటువంటి అనుమతి దొరికింది ప్రియమైన వాళ్ళారా. మీతో అంటున్నాను కాబట్టి అని మొదలుపెట్టాడు కదా అదే మొదటి వాక్యం. మరి కాబట్టికి పూర్వం ఏంటి? మనకు అసలు అనుమతి లేదండి, యాక్సెప్టెన్స్ లేదు, రిజెక్ట్, తిరస్కారము అప్పుడైతే. మరి ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్న రీతిని బట్టి ఇప్పుడు ఏంటంటే అనుమతి, అంగీకారము, యాక్సెప్టెన్స్ దొరికింది ప్రియమైన వాళ్ళారా. 2 విధములుగా చెప్పొచ్చండి. ఈ 2 విధములు సంపూర్ణంగా మనం అర్థం చేసుకోగలిగితే ఒకే అర్థం దగ్గర తీసుకొని వస్తుంటాయి. ఇప్పుడు ఎలాంటి అనుమతి వచ్చింది అని అంటే, ఉదాహరణకి ప్రియమైన వాళ్ళు, ఒక పడవ ఉందనుకోండి. పడవ ప్రయాణంలో నీళ్లు స్టేబుల్గా ఉన్నంతకాలము స్మూత్గా వెళ్ళిపోతుంది ప్రియమైన వాళ్ళ పడవ ప్రయాణం సముద్రంలో. కానీ అలల చేత కొట్టబడుతున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే చాలా కష్టం అండి. మనం ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, పడవ జర్నీ చాలా తక్కువ మనకు. కానీ మనం చూస్తాము అక్కడ ఇక్కడ వీడియోల్లోనో, పాటల్లోనో, మూవీలో చూసిన అనుభవం ఉంది కదా, దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. అల్లల తాకిడి ఉధృతం అవుతున్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, ఓడ బద్దలవుతుంది అన్నప్పుడు, అప్పుడు మనకు దేనికోసమైనా వెతుకుతామంటే పడవ ప్రయాణంలో మళ్ళీ నెమ్మది కోసం వెతుక్కుంటాం ప్రియమైన వాళ్ళారా. పౌలు గారు ఈ మాట తీసుకున్నప్పుడు అండి, ఒక విధంగా అప్పుడు ఉన్నటువంటి సొసైటీ నుంచి తీసుకొని రాస్తున్నటువంటి పదంగా పరిగణలోకి తీసుకొని వచ్చి, ఉదాహరణకు అలల చేత కొట్టబడుతున్నటువంటి పడవ క్షేమం కొరకు, లేకపోతే మళ్ళీ ఒక నెమ్మదికరమైనటువంటి పరిస్థితి కొరకు హార్బర్లోనికి ఎంటర్ అవ్వడానికి అక్కడ వాడినటువంటి పదం. ఎవరికి అంటే ఒక విధంగా యాక్సెప్టెన్స్ ఉంటేనే, అనుమతి ఉంటేనే లోపలికి రావాలంతే. మనము క్రీస్తు యేసునందు విశ్వాసకు ఉంచక మునుపు అలల చేత కొట్టబడుతున్న పడవ వంటి రీతిగానే మనం ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. మన క్రియలను బట్టి, మన పాపపు యోచనలను బట్టి, మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి దెబ్బ మీద దెబ్బ తగులుతూ, యోచించినవన్నీ తలక్రిందలవుతూ, మనం తలపెట్టినవన్నీ మనల్ని కీడుకు నడిపిస్తూ, మనం ఏదైనా చేయబడుతున్నా కూడా మన గందరగోళం అంతటి నుంచి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు అనంటే, ఇప్పుడు నా అనుమతితో ఇప్పుడు మీరు హార్బర్లోనికి వచ్చేశారు. కొంచెం అది తీసుకోండి ప్రియమైన అందులో ఉన్నటువంటి భావమును. ఇప్పుడు మనకు అనుమతి దొరికింది అంటున్నాడు ప్రియమైన వాళ్ళారు దేవుడు. ఇప్పుడు మీకు నా అనుమతి దొరికింది, అనుమతి. అందుకోసం ఆయన ధైర్యంగా ప్రార్థనలో మనము ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతున్నామండి. మన సమస్యను చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పటి నుంచి ఇంకొక నా పర్సనల్ ప్రేయర్లో ఇంకొకటి కూడా నేను కొత్తగా యాడ్ చేసుకున్నాను ప్రియమైన వాళ్ళారా. ఈ 5th చాప్టర్ నుంచి నేను యాడ్ చేసుకుంది ఏంటంటే, నాకున్న ప్రతి సమస్యను పట్టుకొని వెళ్ళగలిగేటువంటి అనుమతి ఉందో లేదో ముందు అడుగుతున్నానండి. ఇది నాకు మెడిటేషన్ మొదలైన తర్వాత, నాకు ఇది చెయ్యి అని అడగడానికి ముందు అసలు ఇది చేసే అనుమతి ఉందో లేదో నాకు ముందు నువ్వు ఏదో ఒక రకంగా నాకు గుర్తు చేయి ప్రభువా, నువ్వు నాకు అనుమతించిన తర్వాత నేను నిన్ను అడుగుతాను. ఎందుకంటే నాకు అసలు అనుమతి ఉందా లేదా. ఇంకోటి కూడా నేను అలవాటు చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను. ఎందుకంటే సేవకునని భావించి ప్రార్థన అవసరానికి ఏదో ఒకటి నా దగ్గర రిక్వెస్ట్ మీరు ఖచ్చితంగా తీసుకుని వస్తుంటారు వారో వీరో. అప్పుడు నాకు అనిపించింది, ముందు నేను వారి గురించి నాకేదో అథారిటీ దొరికేసిందని ప్రార్థన చేసేవానిగా కాదు నేను ఇప్పుడు ఉండవలసింది. ఇప్పటి నుంచి నేను ఉండవలసింది ఏంటంటే, నేను ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేస్తాను, అసలు ఆ వ్యక్తికి అనుమతి ఉందా, ప్రవేశం ఉందా, అసలు అతను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుచున్నాడు. ఇది కొంచెం భారానికి గురి చేసేటువంటి విషయంగా ఉంది. కానీ దాన్ని ఈరోజు మీ ముందు పెట్టి మిమ్మల్ని బరవెక్కించలేను. కానీ దానికంటే ముందు ఏ మాటని చెప్తున్నాను అంటే, ఇంకొక గొప్ప ఆశీర్వాదం మనకి ఏం దొరికింది అంటే, దేవుని దగ్గరికి మనకు అనుమతి దొరికింది ప్రియమైన వాళ్ళారు. అందుకోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నమాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు. యోహాను సువార్త 14:6 ప్రియమైన వాళ్ళారు.
అదే యోహాను సువార్త 14వ అధ్యాయం అలా కిందికి కొనసాగింపుగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఐ థింక్ 16వ అధ్యాయంలో నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు దేవునితో మనకు సమాధానం కలిగి ఉన్నాము. ఏ విధంగా వచ్చింది సమాధానం? క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచిన కారణం. విశ్వాసం వల్ల మనకు దొరికినటువంటి 2 బ్లెస్సింగ్స్ ఏం గుర్తు చేస్తున్నాయండి? ఒకటి, మనకు దేవునితో సమాధానం దొరికింది. రెండోది ఏంటంటే ఆ దేవుని యొద్ద మనకు ప్రవేశం దొరికింది. ఫెయిత్ అండి. ఈ రెండే అనుకోకండి ప్రియమైన వాళ్ళ. ఇక్కడైతే ఈ రెండింటిని చూపిస్తున్నాను. మనం బైబిల్ చదవడం ప్రారంభిస్తేనండి విశ్వాసం వల్ల మనకు అనుగ్రహింపబడినటువంటి ఆశీర్వాదాలు అన్నిన్ని కావని మీకు త్వరగానే తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళ. మీకు నాకు ఉండవలసినటువంటి హ్యాబిట్ ఏమిటి అంటే చదువుతున్నప్పుడు కొంచెం కంకార్డెన్స్గా లేకపోతే ఒక సెల్ఫ్ డైరీ పెట్టుకొని రాసుకునేటువంటి కొంచెపు ప్రయత్నం మనకుంటే మనకు తెలిసిపోతాయి ప్రియమైన. ఈ కళ్ళతో చదివి ఓకే తలకెక్కేసింది అని గుర్తుపెట్టుకుంటాను అనుకొని మర్చిపోవడం కంటే ఏంటి అంటే కొన్ని రాసుకోగలిగేటువంటి అనుభవం అనుకుంటే తెలిసిపోతుంది. ఓ, నాకు విశ్వాసం వలన దేవుడు ఇన్ని చేసి ఉన్నాడా, ప్రామిసెస్, దేవానికి స్తోత్రాలు. అదే వస్తుంది ప్రియమైన వాళ్ళ వీటికి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మన నోటిని మూసుకొని ఉండలేమండి మనం. ఫస్ట్ దాని నుంచి మూవ్ ఆన్ అవుతున్నాను ప్రియమైన వాళ్ళ. 11 వాక్యం వరకు అవుతుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. వచ్చే వారం మళ్ళీ మెడిటేట్ చేస్తుందని మళ్ళీ మూడో వాక్యంలోనికి రాగలిగితే ఇంకా అవ్వలేదు, ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. ఇంకొన్ని బ్లెస్సింగ్స్ని గుర్తు చేస్తే ఏమంటున్నాడంటే మళ్ళీ 2 చదువుతున్నాను. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాం. సెకండ్ వర్డ్ ఇంట్రడ్యూస్ అవుతుంది చూడండి. ఫస్ట్ది అయితే ఫెయిత్, సెకండ్ వర్డ్ అంటే హోప్ గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. ఏమండి, ఇది కొంచెం నాకు కూడా భారమైన విషయం. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ తరం, ఇప్పుడు ఉన్నటువంటి మన ఆలోచన విశ్వాసం యొక్క నిరీక్షణ యొక్క అర్థం నుంచి మనం పూర్తిగా తొలగిపోయామండి. ఇప్పుడు నిరీక్షణ అన్న పదాన్ని, ఈ హోప్ అన్న వర్డ్ని ఎక్కడ బాగా ఏ అవగాహనలో ఎక్కువ వాడుతున్నాం అంటే విష్ఫుల్ థింకింగ్ ఆ సెన్స్లోనే ఎక్కువ వాడుతున్నారండి. హై హోప్స్ అంటుంటాం కదా, అందులో చెప్పేది ఏంటంటే నేను అనుకుంటున్నాను జరుగుతుందని, అనుకుంటున్నానన్న పరిభాషలో ఇప్పుడు వాడబడుతుందండి. ఇప్పుడు ఉన్నటువంటి అర్థం ఇది ప్రియమైన వాళ్ళు. కానీ బైబిల్ రాస్తున్నటువంటి ఆ కాలానికి వెళ్ళి అప్పుడున్నటువంటి ఈ భక్తుల అవగాహనతో మనం తొంగి చూడగలిగితే వారు ప్రియమైన వాళ్ళరా అన్సర్టనిటీతో చెప్పిన పదం కాదండి. ఒక ఖచ్చితత్వం లేని చోట వాడినటువంటి పదంగా కాదు ప్రియమైన వాళ్ళరా. బైబిల్ రాస్తున్నప్పుడు భక్తులు రాసింది నిరీక్షణ అన్న పదాన్ని. అబ్సల్యూట్లీ ష్యూర్ అంటుంటాం కదా, సంపూర్ణమైన ఖచ్చితత్వంతో ఇది జరుగుతుందన్న విషయాల దగ్గర వారు వాడిన పదం ఏమిటంటే నిరీక్షణ. కంప్లీట్ ఆపోజిట్ కదండి, చాలా ఆపోజిట్ ప్రియమైన వాళ్ళు. మనం ఒక సువార్థికుడు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు అని అంటే, లాంగ్వేజ్ అనేది చాలా ఎవాల్వ్ అయింది, చాలా మారుకుంటూ వస్తుంది, ఎన్నో మారుతూ వస్తున్నాయి. ఇంగ్లీష్లో వాళ్ళకైతే చాలా అనువాదాలు ఉన్నాయి, వారికి చాలా అర్థం చేసుకోవడానికి ఒకటి పోతే ఇంకోటైనా సహాయం చేస్తుంది. సో నా గట్టి కోరిక ఏమిటి అని అంటే, ఇప్పుడు ఆయన ఇక్కడ ఉండటం లేదు, ఫారిన్లో ఉంటున్నాడు, తెలుగు అతనే బైబిల్ కాలేజీలో టీచ్ చేస్తున్నాడు. ఆయనకు ఒక ఆశ ఉందట, తెలుగు యొక్క బైబిల్ను కూడా అనేకమైన భాషల్లోనికి తీసుకురావాలని చాలా నేను ఆశపడుతున్నాను, నాతో పాటు వింటున్న మీరు కూడా ప్రార్థనలో పెట్టండి చెప్పుకుంటూ వస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. నాకు ఒక మూమెంట్ తీసుకొని మారిస్తే ఏం మారుద్దాం అనుకుంటున్నారు? అసలు ఇప్పుడు ఈ బైబిల్లో ఏం తక్కువైందని ఏం మారుద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడున్నటువంటి నాగరికత కలిగిన భాషలోనికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఏం చేస్తారు అని అంటే, ఇగో ఇదే అర్థము అపార్థంగా మారేటువంటి పరిమితి తప్ప ఇంకేం దొరుకుతుందండి? ఏం దొరుకుతుంది ప్రియమైన వాళ్ళ? ఎందుకు మిమ్మల్ని ఇంతగా ఈ విషయంలో అంటున్నాను అంటే, ప్లీజ్ అండి నేర్చుకునే వారంగా ఉందాం, వెతుక్కునే వారంగా ఉందాం ప్రియమైన వాళ్ళ. ఇర్మియాలో ఉన్నట్టుగా వెళ్ళి ఆ పురాతనమైన మార్గంలను వెతకండి. నేను ఆ సేవకునికి ఆ స్వార్థికునికి వ్యతిరేకంగా ఏం చెప్పడం లేదు, కానీ నాకేమనిపించింది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ ట్రెండ్ లాంగ్వేజ్లోకి పట్టుకొస్తే నిరీక్షణ ఇలానే మారిపోద్ది, కంప్లీట్ ఆపోజిట్ అండర్స్టాండింగ్కి వెళ్ళిపోతామండి. కానీ ఇక్కడ పౌలు గారు రాస్తున్నప్పుడు రెండవ బ్లెస్సింగ్ ఆయన ఎత్తుకొని మాట్లాడుతుంది అంటే, ఒక ఖచ్చితత్వం దగ్గర వాడిన పదం ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు రెండో ఆశీర్వాదపు భాగాన్ని తీసుకొని వస్తూ ఇప్పుడు ఏమంటుండే, ఇప్పుడు మనకు నిరీక్షణ కలిగి ఉన్నది, మనకు విశ్వాసం మాత్రమే కాదు, ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి దేవునితో సమాధానము, ఆయన యొద్దకు మనకు ప్రవేశం ఉంది. ఆ తర్వాత ఇంకోటి అంటున్నాడు, అంతేకాదు ఈ విశ్వాసమును బట్టి కృపయందు ప్రవేశము కలుగుతుందన్నటువంటి నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం. ఇదేదో అంటే విష్ఫుల్ థింకింగ్ కాదు ప్రియమైన వాళ్ళారా, ఏదో జరుగుతుందట అనుకునేది కాదండి. అబ్సల్యూట్ ష్యూర్, ఇది సంపూర్ణమైన ఖచ్చితత్వంతో జరుగుతుందని నేను ఎదురు చూస్తున్నాను. అప్పుడవుతుందండి నిరీక్షణ అనేది మనది. నాకు కూడా మారిందండి ఈ 3 ఏళ్ల కాలంలో. ఒకప్పుడు అసలు నిరీక్షణ బోర్డుకే నేను చాలా దూరం ఉండే, నా విధానం దూరంగా ఉండే, నా వినికిడి దూరంగా ఉండే, నేను బోధించే దూరంగా ఉండే, నాకు బోధించేవారు కూడా దూరంగా ఉండే. ఇప్పుడు నిరీక్షణ మొత్తం మారిపోయింది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు సంపూర్ణమైన ఖచ్చితత్వం కనుకనే యేసుక్రీస్తు నా నిరీక్షణ.
కొలసి 1:27 అది అంటాడు ప్రియమైన వాళ్ళ. అసలు నిరీక్షణ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఎందుకంత ష్యూర్ వర్డ్తో చెప్తున్నారు? ఎందుకంటే ఆ నిరీక్షణ అన్న పదమే అది ఖచ్చితమైంది కనుక, జరుగుతుందన్నటువంటి నిర్ధారణ కలిగినటువంటి భావం కనుక. ఒకవేళ అది విష్ఫుల్ థింకింగ్ అని అంటే అసలు యేసుక్రీస్తు వారు అబద్ధం అయిపోతాడు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు రెండోది ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి ఇప్పుడు ఒక నిరీక్షణ కలిగిన వారమై మనము ఇప్పుడు ఉన్నాము దేవుని ముందు. నిరీక్షణ వచ్చింది అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. దీని గురించి ఇంకొంచెం మనము లోతుగా మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే చిన్నవి కావండి, మన ఎదురుచూపులో ఎలాంటివి ఉన్నవి అని అంటే, ఇప్పుడు మనము క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి మనం ఆయన మహిమను పొందుకోబోతున్నామని నిరీక్షిస్తున్నాము. మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి నీతిమంతులుగా తీర్చబడి ఒక పరలోకంలో ఉండబోతున్నామని నిరీక్షించుచున్నాం. అన్ని ఖచ్చితమైన నిర్ధారణతో కూడినటువంటి జరగబోయే వాటి కొరకు ఎదురుచూపులు ప్రియమైన వాళ్ళారు. ఇవి జరగకపోతే ఎదురుచూపుతో ఏం ప్రయోజనం అండి? ఒకసారి ఆలోచించండి. జరగకపోతే ఎదురుచూపుతో ఏం ప్రయోజనం? రేపు వర్షం పడుతుందట అంటే ఐ హోప్స్ అంటుండొచ్చు ప్రియమైన వాళ్ళారు, అనుకుందాం. జరగదనుకోండి, ఒకవేళ మన హృదయంలోనే జరగదని అనుకుంటున్నాం కనుక రేపు ఎవరం కూడా దాని కొరకు ఏమి ఎదురు చూడమని మూవ్ అని అయిపోతాం. రేపటి మన పనులు, మన కార్యక్రమాలు వాటితో సాగిపోతూనే ఉంటాం. ఇంకొక 10 నిమిషాలు తీసుకుంటాను ప్రియమైన వాళ్ళ, సాగిపోతూనే ఉంటాం. అదే ఖచ్చితమైన నిర్ధారణతో కూడింది అనుకోండి, ఎదురు చూస్తుంటాం. మారిపోతుందండి, మొత్తం మన యాక్టివిటీసే మారిపోతాయి. ఈ పదం ఎక్కడ వాడుతున్నారు అంటే పరిశుద్ధ సేవకుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన నిరీక్షణ. యేసుక్రీస్తు వారు మన నిరీక్షణ. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఏడల మనం నిరీక్షణ కలిగి ఉన్నాము అని అంటే ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా జరగబోతాయని ఎదురు చూపుతో కంప్లీట్గా మన స్టేటే మారుతుంది ప్రియమైన వాళ్ళారా. మన స్థితి గతులే మారుతాయండి. అప్పుడు మాత్రమే అదే నిరీక్షణ అవుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇంకో ప్రధానమైన రెండో బ్లెస్సింగ్ గుర్తు చేస్తే ఏమంటున్నాడంటే, ఇప్పుడు మనం క్రిస్టియన్ అయినందుకు, క్రీస్తు యందు మనం కట్టబడుతున్నందుకు, మీతో స్టార్టింగ్లో చెప్పిన వ్యక్తి కనుక లీగల్గా తన పేరును మార్చుకున్నందుకు అవన్నీ తనకు వర్తించినట్టు ఇప్పుడు మనం కూడా బాప్తిసం ద్వారా మన పేరు మార్చుకున్నాం. మనం ఇప్పుడు క్రైస్తవుడం అయి ఉన్నాం. ఒకరి పేరు మనకు పెట్టబడింది ప్రియమైన. ఇప్పుడు క్రీస్తు వారము, క్రీస్తు నందున్న వారము, క్రీస్తు మన ఎందున్న వారము. ఇప్పుడు ఆయన ఎందున్న వారణమును బట్టి, కారణాన్ని బట్టి మనకు ఆయన అసెట్స్ అనుకోండి, ఆయనే మనకు అనుగ్రహిస్తున్నాడు. రెండోది ఏమన్నాడంటే, నిరీక్షణను ఇస్తున్నాను మీకు, ఇది నా వాగ్దానం మీకు, లేకపోతే నా ఆశీర్వాదం ఇది మీకు. దాని గురించి ఎంత ఖచ్చితమైన మనకు కనబడుతుంటాయంటే, ఒక సంపూర్ణమైనటువంటి పరివర్తన కలిగినటువంటి ఒక గుణమును మనం పొందుకోబోతున్నామని ఎదురు చూస్తున్నామండి. ఊరికే కాదు ప్రియమైన వాళ్ళ, ఈరోజు మన ఎదురు చూపులు కొన్ని పదాలు రాసుకున్నాను నేను. ఇంకొక సంపూర్ణమైనటువంటి, ఎందుకంటే ఇది క్షయమైపోయిన దేహం ప్రియమైన, ఇది దీన శరీరం. ఒక అక్షయమైన దాన్ని ధరించుకోబోతున్నామని ఎదురు చూస్తున్నాం మనం. ఒక అక్షయమైన దాన్ని ఎదురు పొందుకోబోతున్నాం. ఇవన్నీ మన నిరీక్షణలు ప్రియమైన వాళ్ళ. అందుకోసం అంటున్నాడు రెండో బ్లెస్సింగ్, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి ఈ కృపయందు ప్రవేశము గలవారమైనటువంటి నిరీక్షణతో మనం ఉన్నామని రెండులో చెప్తున్నారు. దేవుని మహిమను గుర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ఇప్పుడు మన అతిశయము నిరీక్షణ ఎందున్నది ప్రియమైన వాళ్ళారా. ఏ విధంగా వస్తుంది మనలోనికి నిరీక్షణ? ఏ విధంగా వస్తుంది? అంత ఖచ్చితమైన, ఇది ఖచ్చితంగా జరుగుతుందన్నటువంటి నిర్ధారణతో కూడినటువంటి ఎదురుచూపు మనలోనికి ఏ విధంగా వస్తుంది? దీనికి మనం కొన్ని ఎక్కవలసిన మెట్లు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఆ మెట్లే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ మనకు చూపిస్తున్నాడు. 3వ వాక్యంలో చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయును. వండర్ఫుల్ అండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయను. ఎందుకు శ్రమతోనే బిగిన్ చేస్తున్నాడు పౌలు గారు? ఎందుకు శ్రమతోనే? ఇదే ఫస్ట్ స్టెప్ అండి, ఇదే ఫస్ట్ స్టెప్. అందుకోసమే ఆ 3వ వాక్యం కిందికి వచ్చేసరికి మొత్తం చదువుతున్నాను చూడండి. 3వ వాక్యం 4వ వాక్యం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదుము. ఇది కంప్లీట్గా అండి మన బుర్ర పాడైపోయేటువంటి సత్యం. ఇది మనం అంగీకరించలేని సత్యం. ఇప్పుడున్నటువంటి ఈ సౌకర్యవంతంగా ఉన్నటువంటి ఈ క్రైస్తవ్యం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నటువంటి విషయం. ఎంత దూరం ఎందుకు, నేను కూడా ఒకప్పుడు జీర్ణించుకునే విషయం. నా మార్గమే, నా విశ్వాసమే, నా ఏర్పాటే సరిగ్గా లేని కాలం ముందు నేను కూడా అంగీకరించిన విషయంగా ఉండేది. ఇప్పుడు ఏమంటున్నానంటే, అసలు ఇప్పుడు మనం ఎగ్జాల్ట్ అవ్వాల్సిన విషయమే, మనం అతిశయించాల్సిన విషయం మారిపోయింది. ఏ విషయం బట్టి ఇప్పుడు మనం అతిశయించాలంటే, నిరీక్షణ అనే ఆశీర్వాదం మనం పొందుకున్నట్టుకు శ్రమలందు ఇప్పుడు మనం అతిశయపడదుము. ఇది మాత్రం స్థిరం ప్రియమైన వాళ్ళారా. మనకు ప్రభులో శ్రమలు లేవన్నటువంటి వాక్యమును మనం అంగీకరిస్తున్నా, ఆ సత్యమును నమ్ముతున్నా మనం మోసపోతున్నట్లే. ఎందుకంటే మన అతిశయమే మారిపోతుంది. అసలు మనకు శ్రమలే లేకపోతే ఏదికి మనకు కలగదు అని అంటే నిరీక్షణ ఎప్పటికి కలగదండి. నేను మీతో అన్నాను కదా, నిరీక్షణ, ఈ ఆశీర్వాదము మనలోనికి రావడానికి
మార్గం ఒకటే ఉంది. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయును. ఎక్కడి నుంచి అవుతుంది అని అంటే శ్రమ దగ్గర నుంచి. అసలు మనకు శ్రమలే లేవన్న పదం దగ్గర ఏం లేదంటే ఇక నిరీక్షణకే దారిలేదు. అందుకోసం ఇప్పుడు చూడండి, సగటుగా ఏ సంఘంలో చూసినా అత్యధికంగా ప్రియమైన నిరీక్షణే లేకుండా సంఘాలు కనపడుతున్నాయి. పదం వాడుకుంటుండొచ్చేమో, ఆ పదం యొక్క అసలు ముగింపెటు మిగతానంగా స్లైట్ డిగ్రీస్ చేంజ్ అయిపోయింది. వాళ్ళు అనుకుంటుంది, మనం ఒకప్పుడు ఉండి అనుకున్నది ఏంటంటే ఇది నిరీక్షణలో ఉన్న మార్గం అనుకున్నాం, కానీ చేరుకునేసరికి తెలిసిపోతుంది, ఓహో ఇది చేరవలసిన చోటు ఇంకొకటికి పోతుందా. ఈరోజు మన అతిశయం శ్రమలలో. అందుకోసం మనం బైబిల్ నుంచి నిశ్చయంగా గ్రహించవలసింది, ప్రభు మనతో స్థిరంగా చెప్పింది, లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, శ్రమ కలుగును. నిజంగా మనకు ఎక్స్ట్రా సఫరింగ్ ఉందండి ఈ లోకంలో. ఒక సగటు సామాన్యుని కంటే ఈరోజు ఒక క్రైస్తవునికి ఎక్స్ట్రా సఫరింగ్ ఉంది. అది అంగీకరించి తీరవలసిన విషయమే. ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళారా, బాగా వినండి, ఇది నన్ను బాగా మార్చిన విషయం అండి. మనం ఈ లోకంలో శ్రమ పడితే తర్వాతి లోకంలో మనకు శ్రమ లేదు ప్రియమైన వాళ్ళారా. అన్యుడు ఈ లోకంలో శ్రమ పడటం లేదు కనుకనే తర్వాతి లోకంలో వారికి ఉన్నదంతా శ్రమయే. అక్కడే నాకు తెలిసిపోయిందండి, నేను అంగీకరిస్తాను ప్రభు ఈ సత్యాన్ని. ఎందుకంటే నీ నామమును కలిగి ఉన్నందుకు నాకు ఈ లోకంలో శ్రమ ఉన్నది. ఎందుకు ఈ లోకంలో శ్రమ ఉందంటే తర్వాత లోకంలో నాకు అసలు ఇక శ్రమే లేకుండా నువ్వు చేయబోతున్నావు కనుక ఈ లోకంలో నాకు శ్రమ ఉంది. ఇది సబబే. ఇది నాకు మెంటల్ కౌన్సిలింగ్ ఏం కాదండి, ఇది ట్రూత్. ఇది సత్యం మారదు ప్రియమైన వాళ్ళారా, ఇది మారదు. అందుకోసమే పరిశుద్ధ దేవుడు అంటున్నాడు, మనం ఇప్పుడు శ్రమల యందు మనం అతిశయపడదు అన్నటువంటి పిలుపుకు మనల్ని పిలుస్తుంది. ఇది ఆశీర్వాదము. ఏంటి ఈ శ్రమ ఇచ్చినటువంటి బెనిఫిట్ ఏమిటి అని అంటే అక్కడ ఒక ఆర్డర్ చెప్తున్నాడు, శ్రమ ఓర్పును కలగజేయును. ఓర్పు కావాలండి. ఓర్పు ఎలా వస్తుంది అని అంటే ఓర్చుకుంటేనే వస్తుంది ప్రేమ. దానికి ఏ థియరిటికల్ వే లేదండి, ఏ సిద్ధాంతపరమైనటువంటి మార్గం లేదు. ఇది ఇక్కడ కలిపితే ఏదో మ్యాజిక్ జరుగుతుంది, ఏం లేదు ప్రియమైన. ఓర్పుకున్న ఒకే ఒక మార్గం ఏమైనా ఉందంటే ఓర్చుకొనుట, అంతే. ఓర్చుకొనుటను బట్టి మాత్రమే ఓర్పు నేర్చుకోగలం. ఓర్చుకోవాలి అనంటే మన జీవితంలోనికి ఏం రావాలి అంటే నిశ్చయముగా మన జీవితం శ్రమల గుండా వెళ్ళవలసిందే. నాకు ఓర్పుతో ఏం పని అంటే, ఓర్పు లేకపోతే పరీక్ష లేదు ప్రియమైన వాళ్ళారా, పరీక్ష లేకపోతే నిరీక్షణ లేదు. చూడండి, అతి ముఖ్యమైన రెండవ బ్లెస్సింగ్ అనుకోండి, ఓర్చి అనుకోండి, తుదకు మూడే నిలుస్తాయి. ఆ మూడిట్లో రెండో దాన్ని కూలగొట్టుకుంటున్నాం, దేన్ని తిరస్కరించినందుకంటే శ్రమను. అందుకోసం ఈ పరిశుద్ధ భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి మనకు అనుగ్రహింపబడిన రెండవ బ్లెస్సింగ్ ఏమంటున్నాడు, ఇప్పుడు నిరీక్షణ కలిగిన వారంగా మనం ఉన్నాము. ఇప్పుడు ఇది ఆశీర్వాదం ప్రియమైన వాళ్ళారా. అందుకోసమే ఈ ఆశీర్వాదంలోనికి మనల్ని నడిపిస్తున్న ఈ శ్రమలను బట్టి మనం అతిశయపడదుము. క్రైస్తవున అతిశయం మారాలి. ఇప్పటి నుంచి క్రైస్తవుని అతిశయం మారాలి. మనకున్నటువంటి పద్ధతి ఏమిటంటే, శ్రమ కలుగుతుందనగానే నింద మనకుండేటువంటి వెపన్ అండి. ఏదో దేవునికి విరోధంగానో లేకపోతే ఎక్స్ వై జెడ్ ఏదో ఒకటి చేశారు, అందుకనే మీకు ఇట్లా అయిపోయింది. ఇది సగటుగా ఆలోచిస్తున్నది. కానీ నిజముగా రోమపత్రిక 5 నుంచి మాట్లాడుకోగలిగితే ప్రియమైన వారండి అతిశయ అర్హులు, మనం కాదు. ఎవరు అంటే ప్రభువును బట్టి శ్రమ పడుతున్నవారు. అందుకోసం యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయం 2వ వాక్యం అదే చెప్పాడు ప్రియమైన వాళ్ళారు. అది కూడా ఒకసారి చదువుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూడగలిగితే, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమును ఎంచుకొనుడి. ఎందుకంటే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ కొదవలేని వారిని అయి ఉండునట్లు ఓర్పు మీ అందరూ క్రియ జరిగించండి. అసలు ఓర్పే లేకపోతే ఈ స్టేట్ లేదు. ఏ విషయంలో కూడా కొదవలేని వారుగా ఉండే స్థితికి రావాలి అంటే మన జీవితంలోనికి ఓర్పు వచ్చి క్రియేట్ చేయాలి. ఓర్పు మన జీవితంలోనికి రావాలంటే ఓర్చుకొనటం బట్టే వస్తుంది. మనం ఓర్చుకొనుట ఎప్పుడు బయటపడుతుందంటే శ్రమలోనే. అందుకోసం అంటున్నాడు అక్కడ, ఇప్పుడు శ్రమల యందు మనము అతిశయపడుతున్నాం. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న శ్రమలు మనకు ఓర్పును కలిగిస్తున్నాయి. ఈ ఓర్పు ద్వారానే మనం పరీక్ష పెట్టబడుతున్నాము. లేకపోతే ఫుట్నోట్ వర్డ్తో తీసుకోగలిగితే మన క్యారెక్టర్ ఏంటో కూడా తెలుస్తుంది ప్రియమైన వాళ్ళారా. మనం ఓర్చుకుంటున్నప్పుడే మన గుణం బయటకు వస్తుంది. మనం ఓర్చుకుంటున్నప్పుడే. ఇది లోకంలో కూడా నాకు ఈ మధ్యకాలంలో నేను విన్నప్పుడు నాకు బాగా అనిపించిందండి. భర్తనేమన్నా అన్నిట్లా పరీక్షించాలట అండి. భార్యనట లేమిలో పరీక్షించాలట వాళ్ళ క్యారెక్టర్ని. భర్తనేమో అబండెన్స్లో, భార్యనేమో భర్తకున్నటువంటి సమృద్ధిని అంతా తీసేసి, కటిక దారిద్ర్యం అనుకోండి, ఒక లాజరుకున్న స్థితి అనుకోండి, ఆ స్థితిలో భర్తను నెట్టేస్తే ఆ భర్తతో ఆ భార్య ఉండే ఆ ఓర్పులో ఆ పరీక్షలో ఏం బయటకు వస్తుందంటే ఆ స్త్రీ యొక్క క్యారెక్టర్ బయటకు వస్తుంది. నాకు బాగా టచ్ అయింది. నిజమే కదా, అది ఫ్యాక్ట్. ప్రభు కూడా అదే అంటున్నాడు ప్రియమైన పరీక్ష ఓర్పుని, శ్రమ ఓర్పుని, ఓర్పు పరీక్షని. ఈ పరీక్ష తర్వాతనే బయటకు వచ్చేది ఏంటంటే ప్రూవెన్ క్యారెక్టర్ అండి, నిరూపింపబడినటువంటి శీలము, గుణము.
నిరూపింపబడిన ఆ శీలము, ఆ గుణానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన పదం ఏమిటంటే హోప్ అన్నాడు ప్రియమైన వాళ్ళ. రోమపత్రిక 5:3 నుంచి. అప్పుడు వస్తుందండి మనలోనికి నిరీక్షణ అనేది. ఖచ్చితమైన ఎదురుచూపుకు నిర్ధారణ అప్పుడు మన జీవితం వచ్చి నిలబడుతుంది. నువ్వు ఎదురుచూపు కలిగిన క్రైస్తవుడు అనడానికి నాకు ప్రూఫ్ ఏంటి అని అంటే ఒకటే వర్డ్, సీ మై క్యారెక్టర్. నేను దీని కొరకు ఎదురు చూస్తున్నాను అనడానికి నా దగ్గర ఉన్న గుర్తు ఏంటంటే వచ్చి నా జీవితంలో లేకపోతే నా గుణాన్ని, నా వ్యక్తిత్వం వచ్చి చూడు. నేను ఇంత ఖచ్చితత్వంగా ఇన్నిటిని కోల్పోయి, ఇంతగా శ్రమ పెట్టబడి, ఇన్నిటిని వదులుకొని, ఇన్నిటిని పొందుకొని ఎందుకు ఎదురు చూస్తున్నా అంటే ఇదే నేను నా యందు నిరీక్షణ ఉందనడానికి గుర్తు. మీరు అర్థం చేసుకోండి ప్రేమ. ఇది కొంచెం లోతుగా ఉందండి. మేబీ టైం అయిపోయింది కనుక నేను ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అక్కడ. అబ్సల్యూట్లీ అండి. ఇక దేవుడు గొప్పవాడు ప్రియమైన వాళ్ళంతే. రెండవ బ్లెస్సింగ్ ఏమంటున్నానంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి ఇప్పుడు దేవుని మహిమయందు ప్రవేశింపబడతామని నిరీక్షణ కలిగిన వారమే ఇప్పుడు క్రీస్తు ద్వారా మనం నిరీక్షణను పొందుకున్నాం ప్రియమైన వాళ్ళ. ఇప్పటి నుంచి మనకు నిరీక్షణలోనికి నడిపిస్తున్నటువంటి శ్రమలను బట్టి మనం అతిశయపడాలి. అందుకోసమే ప్రియమైన వాళ్ళరా, కొంతమంది పూర్వపు సేవకుల మాటలు వింటుంటే నాకు అద్భుతంగా అనిపించిందండి. హడ్సన్ టైలర్ ప్రియమైన వాళ్ళరా, చైనాకు మిషనరీగా వెళ్ళినటువంటి ఒక సువార్థికుడు. ఆయన భార్యను గురించి ఒక స్టేట్మెంట్ విన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే సువార్త పనిలో భర్తను కోల్పోయింది ఆవిడ. అంటే హడ్సన్ టైలర్ చనిపోయాడు. వారికి ఉన్నటువంటి మంచి స్థితిగతులు అండి, సువార్త పని నిమిత్తం వాటన్నిటిని కోల్పోవడం జరిగింది. వృద్ధాప్యం వచ్చేసరికి చివరికి ఆవిడకు గుడ్డితనం వచ్చింది ప్రియమైన వాళ్ళారా. ఆమెను అడిగారట, ఇంకెంత అంటే నువ్వు నీ ప్రభువుని సేవిస్తున్నందుకు ఇంకే ఏం కావాలి నీకు, ఇన్ని కోల్పోయినా నీకు అర్థం కావటం లేదా అంటే ఆ సేవకురాలు అన్నమాట, ఇంకా దేవుడు నా యొక్క క్యారెక్టర్కి ఇంకా తుది మెరుగులు దిద్దుతున్నాడని నేను భావిస్తున్నాను, నాకు ఇచ్చిన ఈ అవసాన దినాల్లో ఈ గుడితనమును బట్టి. ఏమంటే అది ప్రూవెన్ క్యారెక్టర్ అండి. వారికి శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలిగించింది. క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాను నిరీక్షణ ఆమెతో ఎంత బలమైన మాట పలికించిందని తుది మెరుగులు దిద్దుతున్నాడు నాకు దేవుడు. అనలేం ప్రియమైన వాళ్ళారా, శ్రమ గుండా వెళ్తే తప్ప అనలేమండి. వారు నిరీక్షణ పరులు. అవి నిరీక్షణతో నిండిన వారి ఎదురుచూపులు. వారికే కాదండి ఆ ఆశీర్వాదం ఇప్పుడు మనకు కూడా అనుగ్రహించబడిందంటే క్రీస్తు యేసునందు ఆయన యందు విశ్వాసం ఉంచిన కారణమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి ఒక బ్లెస్సింగ్ విశ్వాసం ద్వారా తండ్రితో సమాధానం కలిగి ఉన్నాం. ఆయన ఎద్దకు ఇప్పుడు ప్రవేశం కలిగి ఉన్నవారుగా ఉన్నాం. రెండవ వర్గంలో చెప్తూ అంటున్నాడు, ఇప్పుడు నిరీక్షణ కలిగిన వారమే మనం కనపడుతున్నాం. ఆయన దేవుని మహిమలోనికి ప్రవేశించమని ఎదురు చూపుతూ ఉన్నాం. చాలా స్థిరంగా మనం మాట్లాడుకున్నాం సండేలో కూడా. ఎంత గొప్ప దాని కొరకు ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుని యొద్దకు ప్రవేశం దొరికింది ప్రియమైన. అందుకోసం ఇంత స్థిరంగా ఓర్చుకుంటున్నాం. ఒక నిజమైన గుర్తులతో మన వ్యక్తిత్వం ద్వారా సమాజంకు, మన తోటి వారికి ఒక సాక్ష్యంగా కనపరుచుకుంటున్నాం. ఎందుకు ఇలాంటి క్యారెక్టర్తో మీరు ఎందుకున్నారంటే ఏదైనా ఎదురు చూపుకు నిదర్శనం. నేను నిశ్చయంగా నమ్మినది జరగబోతుందని నేను నమ్ముతున్నాను కనుక దాని కొరకు నిర్ధారణ ఏమిటంటే ఇగో చూడు నా జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణకు ఇగో నా జీవితము, నా యొక్క వ్యక్తిత్వమే రుజువులు. అందుకోసం అంటున్నాడు, ఇప్పుడు నిరీక్షణ కలిగిన వారమై శ్రమల యందు అతిశయపడుచున్నాము. చివరికన్న మాట ఏంటో తెలిసిన 5వ వాక్యంలో, ఇట్టి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అన్నాడు ప్రియమైన వాళ్ళరా. దేవునికి స్తోత్రం అండి. అలాంటి వారు మనకు కావాలి ప్రియమైన వాళ్ళారా. అటు వారి సహవాసం మనకు కావాలండి. నిజముగా సిగ్గుపరచని నిరీక్షణ కలిగి ఉన్న వారి యొక్క సహవాసం మనకు కావాలి మన జీవితంలో. వారు కావాలండి. వెతుక్కుందాం ప్రియమైన వాళ్ళారా. వారితో కలుపుకుందాం, వారితో కలుస్తాం, వారితో నడుద్దాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే వారు సిగ్గుపడరు. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ రేపు ఎక్కడ నిలబెడుతుంది మనల్ని. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల, 1 కొరింథీ 15లో ఉన్న మాట 19వ వాక్యము స్థిరముగా చెప్పింది, దౌర్భాగ్యులము. ఏంటి మన నిరీక్షణ? శ్రమల గుండా వెళ్ళిపోతూ ఓర్పును పొందుకొని, ఓర్పు ద్వారా పరీక్షింపబడి, పరీక్ష ద్వారా ఒక నిరూపింపబడినటువంటి శీలమును, ఒక గుణమును కలిగినటువంటి నిరీక్షణతో ఉన్నామా? కేవలం పదాలతో, పరిస్థితులతో, XYZతో పొందుకున్నటువంటి నిరీక్షణతో ఉన్నామా? అక్కడే తెలిసిపోతుంది ప్రియమైన వాళ్ళు. ఒక ఆశీర్వాదం మనకు చాలా దూరంగా ఉందండి. అటెండ్ చేసుకోవాల్సిన దినాలు. ఏ విధంగానైనా ఇది నన్ను దాటిపోవద్దని స్వతంత్రించుకోవడానికి పాకులాడవలసిన దినాలండి ఇవన్నీ. అందుకోసం అంటున్నాడు, ఏ విధంగా వస్తుందంటే క్రీస్తు యేసునందు మనకు ఎదురవుతున్న శ్రమలను బట్టి అతిశయపడదాము. మనం నిరూపింపేటువంటి వ్యక్తిత్వంలోనికి నడిపిస్తున్న ఇవి ఒక ప్రూవెన్ క్యారెక్టర్ తీసుకున్నది. ఇది మనల్ని సంపూర్ణులుగా, అనునాంగులుగా, ఏ విషయంలో కూడా కొదవలేని వారుగా ఉండబోయే స్థితికి నిలబెట్టబోతున్నాయి. మరి ఏం చేయాలి? ఈ శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఒకటే పాత్,
ఓర్చుకుందాం. ఓర్పు మీ యందు దాని క్రియను కొనసాగింపనీయుడి. బలహీనపడద్దు ప్రియమైన ఆర్లరా. ఈరోజు నా మాటలతో నేను మిమ్మల్ని పురికొల్పొచ్చు. ఒకనాడు పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్లో మీ ఓర్పుతో నన్ను మీరు పురికొల్పాలి. ఇదే సంఘం, ఇదే సహవాసం, ఇదే ఒకరి విశ్వాసం చేత ఒకరు స్థిరపరచుకోవడం. రెండో మాట్లాడుకున్నామండి. ఇంకా మూడోది అద్భుతమైంది ప్రియమైన ఆర్లరా. ఎందుకంటే ఈ మూడిట్లో చివరికి నిలిచేది కూడా అన్నాడు కదా, చాలా లోతుగా మాట్లాడుకోవాల్సింది ఉంది. వచ్చే వారం ఒక డెడికేటెడ్గా ఒక సెషన్ పెట్టుకొని మాట్లాడుకుందాం ప్రియమైన ఆర్లరా. మూడోది ఏమన్నాడంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన కారణం బట్టి మనకు అనుగ్రహింపబడినటువంటి మూడో బ్లెస్సింగ్ ఏం కనపడుతుందంటే, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. హ్యూమన్లీ లవ్ కదండి, అగాపే లవ్ అన్నాడు. దేవుని ప్రేమ ప్రియమైన వాళ్ళది చూద్దామండి వచ్చేవారం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం ప్రియమైన వాళ్ళరా. ఓపికతో ఇప్పటివరకు విన్నందుకు మీ అందరికీ వందనములు. దేవుని నిత్య మహిమతో కూడినటువంటి జీవితం మన కొరకు ఎదురు చూస్తుంది. అది నిశ్చయముగా మనం పొందుకోబోతున్నాం అన్నటువంటి ఎదురుచూపుతో ఇక్కడ క్రీస్తు కొరకు మన జీవితమును కొనసాగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని దీవెనలు దొరుకును గాక.